పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లెక్చరర్ రమేష్. ప్రభుత్వం రైతులకి చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో ప్రధానంగా పీఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం, రైతు భరోసా, కొన్ని పంటలకి ఇచ్చేటువంటి అన్ని పంటలకి ఇవ్వట్ల కొన్ని పంటలకి ఇచ్చేటువంటి క్రాపింగ్ ప్యాటర్న్‌లో ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నదో అవి నష్టపరిహారం, వీటికి సంబంధించినటువంటి అంశాలు దృష్టికి తీసుకొస్తున్నాను. వీటితో పాటు ఎరువులు, విత్తనాలు వీటికి సంబంధించి కొన్ని సబ్సిడీలు ఇస్తున్నారు. ట్రాక్టర్ లాంటి యంత్ర పరికరాలకు కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తున్నారు కానీ అవి ఏ మూలకే సరిపోవట్లేదు అనే పరిస్థితి మనం చూస్తాను. ఖచ్చితంగా బ్యాంకులు టైఅప్, ఇతర ఫైనాన్షియల్ కంపెనీలకి టైప్ పెట్టడం వల్ల అవి రిటర్న్స్ ఇన్ టైంలో రాకపోవటం, మళ్ళీ ఆ విధంగా రైతులు అప్పుల పాలవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉరి తీయబడిన వాడికి ఉరితాడు ఎంత ఆధారమో రైతుకి అప్పు అంత ఆధారంగా ఉన్నది. 100కి దేశంలో భారతదేశంలో రైతులు 100కి సుమారుగా 90-98% మంది రైతులు ఇవాళ అప్పుల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మళ్ళీ వాళ్ళు కౌలుకిచ్చి రైతు భరోసా తీసుకొని కౌలు రైతులు చేస్తుంటే వీళ్ళు ఒడ్డునున్నోళ్ళ సంగతి కాదు. నిజ రైతులకు సంబంధించి అట్లా చెప్తే, కౌలు రైతులకు సంబంధించి అట్లా చెప్తే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నప్పుడు 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులు ప్లస్ నిజ రైతులు. నేను కౌలుకిచ్చి ఆ రైతుల గురించి చెప్పట్లా. ఒకవైపు కౌలుకిస్తే ఆ కౌలు డబ్బులు వస్తాయి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకి ఆ కౌలు డబ్బులు, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతుకి ఆ కౌలు డబ్బులు వస్తాయి. దాంతో పాటుగా రైతు బంధు, రైతు భరోసా ఏదో పేరుతోనే మళ్ళీ అవి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళ గురించి మాట్లాడట్లా. నేను ఫీల్డ్లో ఉండి నిజ రైతులు, అటు కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్ద రైతుల సంగతి దేవుడెరుగు, సన్నా చిన్నకారు రైతుల సంగతి కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక సన్నా చిన్నకారు రైతులకు సంబంధించి యాంత్రీకరణ తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇతర పనులు కూడా చేసుకోలేడు, వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా అట్లనే ఉన్న వ్యవసాయాన్ని కొద్దిపాటి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలని సాగు చేయకుండా ఉండలేరు. అట్లనే సాగు చేసినా విపరీతమైన లాభాలు వస్తాయని మనం ఆశించలేము. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. కొద్దిగా వెసులుబాటు ఉన్న రైతులకు సంబంధించి ప్రాబ్లం లేదులే కానీ చిన్నకారు రైతులకు సంబంధించి పనిచేసేటువంటి ఆ కుటుంబ పెద్ద రైతు సిక్ అయితే, అనారోగ్యం పాలైతే ఖచ్చితంగా ఆ ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలనేది మనకి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అర్థమవుతా ఉన్నది. అది సక్రమంగా అమలు జరగట్లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించి చెప్పాల్సిన పని లేదు. రియల్ ఎస్టేట్ భూములు, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ అయ్యి, కమర్షియల్ ప్లాట్స్ అయ్యి, ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు, లేఅవుట్లు ఇవన్నీ వేసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, భారతదేశంలో ఇచ్చేటువంటి ఇతర రాష్ట్రాలు కానీ, మరి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములు కూడా అప్పలంగా డబ్బులు గట్ల పెడుతున్నారు. మరి రెవెన్యూ వాళ్ళ గుడితనమా, లేకపోతే ప్రభుత్వాల గుడితనమా, అధికారుల అవినీతియా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నిజ రైతులకు సంబంధించి, వ్యవసాయం చేసే వాళ్ళకి సంబంధించి ఇస్తే ఓకే. కొండలో గుట్టలో రూపాయి పంట పండనటువంటి వాటికి కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కొన్ని ఫిలిం సిటీల పేరుతో వాటికి ఇచ్చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇట్లా తయారైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎంత మటుకి సవ్యం? ఏమన్నా మీ సొంత డబ్బులా, ప్రజలకు సంబంధించిన డబ్బులు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. సో అందుకోసం ఇచ్చే రైతులకు సంబంధించి కట్ ఆఫ్ వేయమని అంటున్నారు. సరే, రైతులందరికీ ఇచ్చినా కూడా చాలామంది వ్యవసాయం చేయని వాళ్ళే ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు, నేను వ్యవసాయం చేయని, నేను కౌలుకి ఇచ్చా, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని సాక్షాత్తు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొంతమంది వాళ్ళకి వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి వాపస్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఎవరో కొద్దిమంది ఆదర్శంగా అట్లా వాపస్ చేయటం ఒక భాగంగానే అసలు దానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శి దగ్గర నుంచి స్టేట్ లెవెల్లో రెవెన్యూ మంత్రి దాకా ఉంటాడు, వ్యవసాయ రెవెన్యూ మంత్రి శాఖల దాకా ఉంటాయి. ఎందుకు అప్పలంగా ప్రజల సొమ్ము దోచిపెట్టడం? ఇవన్నీ ఏమన్నా చెట్లు కాసే కాయల డబ్బులంటే? ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద కట్టేటువంటి పరోక్ష పనులు కానీ, ఆదాయ పనులకు సంబంధించి, ప్రత్యక్ష పనులకు సంబంధించినటువంటి డబ్బులు ఇవన్నీగా నేను చెప్పదలుచుకున్నాను పెద్దలారా, మిత్రులారా. అంటే రైతుకు సంబంధించి వచ్చినప్పుడు, మనం చెప్పుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు, రైతుకు సంబంధించి మరిన్ని విషయాలు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే, నేను చెప్తాను బ్రీఫ్గా. అంటే దుక్కి దున్ని, విత్తు నాటి, నీరు పెట్టి, కలుపు పీకి, మందు జల్లి, నారు పీకి, నాటు వేసి, కోత కోసి, పంట నూర్చి, అంతా పంటని తరలించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వడ్లని రైస్ మిల్లు తీసిపోతే, అది పండిస్తే, అది అది ఏమంటారు, పంటని నూర్పిడి చేసిన తర్వాత అది ఏమంటారు, బియ్యం వస్తే ఆ బియ్యాన్ని
ఇంటికి తీసుకొస్తే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వండుతారు అనుకుందాం. సో, దీనికి ఇదంతా చాలా క్రాపింగ్ ప్యాటర్న్‌లో చాలా శ్రమ ఉంటది. ఈ శ్రమని అంతా గూడా వ్యవసాయ రంగానికి సంబంధించిందిగా మనం జూడాలి. సో, అది రేత్రి గావచ్చు, పగలు గావచ్చు, పాములుండొచ్చు, పురుగులుండొచ్చు. సో, కరెంటుకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలుండొచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాలువల కిందయితే వారబందులైతే చుక్కలు కనపడతాయి. కొన్ని పంటలు ఎండిపోయిన సందర్భాల్ని మనం జూస్తా ఉంటాం. చెరువులు, కుంటలు నిండితే ఆ సంవత్సరానికి సంబంధించి ఒక పంట గ్యారంటీగా చెప్పొచ్చు. డ్యాములు వర్షాలు కురిస్తే సంతోషం. అతివృష్టి అంత పంట మనం చేతికొచ్చినా అతివృష్టి కురిస్తే పంట చేతికొచ్చే టయానికి అట్లా కూడా సమస్యలున్నాయి. ఇంకొక వైపు పంటలు పండకపోతే అనావృష్టి పేరుతోనే ఆ విధంగా కూడా అశాంతి వైపు వెళ్తాయి. అందుకోసం అతివృష్టి, అనావృష్టి లేనటువంటి వాతావరణ పరిస్థితుల్ని సృష్టించుకోవడం కోసం మనం ప్రధానంగా పర్య పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. సో, ఈ క్రమంలోనే డైరెక్ట్ రైతులు, నిజ రైతులు గానీ, ఇటు కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల మంది ఉన్నారు. 29 రాష్ట్రాల్లో, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది. సో, అందుకోసం నేనేమంటున్నానంటే, వ్యవసాయ నిజ రైతులకి, కౌలు రైతులకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవటంలో ఏమేం చేయొచ్చు అనే దానికొచ్చినప్పుడు, ఇందులో ప్రధానంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నకిలీ లేకుండా చూసే ప్రయత్నం చేయటం. దాంతోని పాటు రోడ్డు, రవాణా సౌకర్యాలు, కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు చేయటం, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఇవ్వడం, ఆ విధంగా ముందుకు పోవాలి. దాంతోని పాటు పండించినటువంటి పంటలకు సంబంధించి ఆహ్, సా కొన్నిటికి మిర్చి లాంటికి కోల్డ్ స్టోరేజ్‌లున్నాయి. కూరగాయల పంటలు పండించినప్పుడు కోల్డ్ స్టోరేజ్‌లు లేకపోవటం, మళ్ళీ మన పంటల్ని మనమే విదేశాల దాకా ఎక్స్‌పోర్ట్. మన పంటలు పక్క మండలానికి, మండలానికి, మన పంటలు పక్క జిల్లాకి, మన పంటలు మన గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు వేరే రాష్ట్రాలకి, ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి మన పంటల ఉత్పత్తి జరగాలి. దానికి సంబంధించినటువంటి దౌత్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, సంబంధించిన అగ్రికల్చర్ శాఖలు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో, ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశాల్లో వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు పండించినప్పుడు అవసరం మేరకు అమ్ముకొని మిగిలిన వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు కూడా అక్కడనే ఉంటాయి. ఆ విధంగా స్వయం సమృద్ధి వైపు ఆయా దేశాలు చిన్న భూభాగాలున్నా కూడా స్వయం సమృద్ధి వైపు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇందులో ప్రధానంగా విశాలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ఇండియా లాంటి చోట ఒకప్పుడు 100కి 80% జీడీపీ గానీ, నేషనల్ ఇన్‌కమ్ బేస్డ్‌గా ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఇయాల 60, 65% ఇయాలకి తగ్గలేదు. 55-60% ఇలా వ్యవసాయ రంగం నుంచే వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో, అందుకోసం వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపుగా తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు పోవాలి. సో, రైతుల నుంచి కూడా వాళ్ళు పద్దాకల ప్రభుత్వం మీదనే కాకుండా రైతులు పండించినటువంటి పంటని కోల్డ్ స్టోరేజ్‌లు, రవాణా, ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారాలు చూడటం. వీళ్ళ పంటలను ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చినటువంటి నెట్ సౌకర్యం, ఇంటర్నెట్ వ్యవస్థలో ఇతర దేశాలకు కూడా పంపించగలిగే అవకాశం ఉంది. ఆ వైపుగా ఆలోచన చేయగలిగినాడు. ఇప్పటికే భారతదేశ గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయనుకుంటున్నాం. అవి విదేశాలకి ఈ గ్రామాల పంపిణీ. ఇప్పటిదాకా మనం పలానా గ్రామంలో అంతమంది చదువుకున్నారు, పలానా గ్రామంలో అంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నాం. మనం రాబోయే కాలంలో పలానా గ్రామంలో పండించినటువంటి క్రాప్స్, పంటలు ఏదైతే ఉన్నాయో ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి సరఫరా చేస్తున్నారనే స్థాయికి భారతీయ గ్రామీణ వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగం ఆ వైపుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, వ్యవసాయ రంగానికి సపోర్ట్‌నివ్వడంతో పాటుగా, దాంతోని పాటుగా వ్యవసాయ కూలీలకు సంబంధించింది చాలా ప్రధానమైన పాత్రగా ఉన్నది. వ్యవసాయ కూలీలకు కూడా అసంఘటిత రంగంగా చూసి వాళ్ళకి స పెన్షన్‌లయితే పెన్షన్‌లు, ఎంతో కొంత వాళ్ళని ఆర్థికంగా సపోర్ట్ చేసే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి, ఆ విధంగా దేశం అభివృద్ధి అంటే కొద్దిమంది అభివృద్ధి కాదు. దేశం అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సమగ్రాన్ని నేనన్నాను. సంతులిత అభివృద్ధి, పూర్తి స్థాయిలో అభివృద్ధి అంటే ఖచ్చితంగా 100కి 100%, 100కి 70%, 100కి 50%, 100కి 90% కాదు. 100కి 100% అభివృద్ధే నేను అభివృద్ధిగా భావిస్తాను. ఆ వైపుగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతా ఉంది. పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతా ఉందనుకుందాం. ఈ ఫంక్షన్ జరిగే దగ్గర వచ్చిన బంధువులందరికీ, బంధుమిత్రులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ, ఊరు వాళ్ళు, వాడవాళ్ళు, పల్లె వాళ్ళు అందరికీ అన్నం పెట్టి పంపిస్తామా? అందులో కొద్దిమంది పెద్ద మనుషులు పెట్టి పంపిస్తామా? అందరికి పెడతాం కదా, న్యాచురల్. సో, అట్లనే దేశ అభివృద్ధి అంటే ఏదో కొద్దిమంది అభివృద్ధి, పెట్టుబడిదారుల అభివృద్ధి, భూస్వాములకేసే కౌలుకిచ్చి భూస్వాములు పట్టణాల్లో కూర్చునే వాళ్ళ అభివృద్ధి కాదు. ఇది ఖచ్చితంగా సమగ్ర సంపూర్ణ అభివృద్ధి అంటే అటు రైతులు, ఇటు రైతు కూలీలు అందరూ అభివృద్ధి, నిజమైన అభివృద్ధి. అందుకోసం ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు ఆ వైపుకి అడుగులు వేయాలి. ముఖ్యంగా రైతులు, కౌలు రైతులు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి.
ఇంకా గిట్టుబాటు ధర, మద్దతు ధర అనేది వినపడతా ఉంది. అందుకోసం మద్దతు ధర అని నేనెప్పుడు నా జీవితంలో అన్నది లేదు, అనబోయేది లేదు. రైతులకి జీతాలేయమంటున్నారు. రైతులెప్పుడు జీతాలేయమని అడగలే. అతివృష్టి, అనావృష్టి లేనప్పుడు కనీసం గిట్టుబాటు ధర ఒక రూ. 1,00,000 పంట ఖర్చయినప్పుడు 1,25,000 నుంచి 1,50,000 డబ్బులు ఇవ్వమని అంటా ఉన్నాం మనం. అందుకే మద్దతు ధర అంటారు దాన్ని. ఏదో కొన్ని 10, 15 పంటలకు 20 పంటల లోపు మద్దతు ధర ఇచ్చేసి గిట్టుబాటు ధర అదే గిట్టుబాటు ధర అంటే అదేమి పెద్ద ఉపయోగం జరగదు. సో, ఇక నెల జీతాలిచ్చి వ్యవసాయం చేయాలనేది ఒక ప్రతిపాదన వినపడుతుంది కొంతమంది. సో, నాకు తెలిసి నిజ రైతులు నెల జీతాలిస్తే వ్యవసాయం చేస్తారా? ఇదేమన్నా ఉద్యోగమా వ్యవసాయం అంటే? పొద్దుటపూట 9కి పోయి సాయంత్రం వచ్చేది. అందుకోసం నేను చెప్పదలుచుకున్నదేందంటే, వాళ్ళకి కనీసం గిట్టుబాటు ధరలు కల్పించగలిగినాడు. వాణిజ్య పంటలు, ముఖ్యంగా హెల్తీ ఫుడ్సు, అదేవిధంగా చిరుధాన్యాలు, పండ్లు, ఫలాల పంటలు, ఆ వైపుకు అడుగులు వేయటం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధిస్తారు. రైతు కూలీలకు సంబంధించి ఉపాధి పెరుగుతాది, సంపాదించుకోగలుగుతారు. ఈ ఉత్పత్తుల్ని వాళ్ళు ఉపయోగించుకోవడంతోన పాటు ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర బయట ప్రపంచానికి కూడా సరఫరా చేసుకోవడానికి అవకాశం ఉంటది. వ్యవసాయ రంగంతోని పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి కోళ్ళ పరిశ్రమని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పాడి పరిశ్రమ ఏదైతే ఉన్నదో పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి వాళ్ళు సరఫరా చేసే స్వీట్ షాపుల దాకా వాటిని కూడా ఉత్పత్తిని ఇతర మార్గాలు, ఆదాయ మార్గాలను ప్రత్యక్ష, పరోక్ష ఆదాయ మార్గాలను పెంచే ప్రయత్నం చేయాలి. దాంతోని పాటుగా మత్స్య పరిశ్రమ చెరువులు, కుంటలు అంటే జనుల గ్రామాలలో ఆటిని చేపలు పోసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాంట్లో దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతర అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండి పెద్దలారా, మిత్రులారా.